తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర గేయంతో పాటు అధికారిక చిహ్నాన్ని మార్పులతో కొత్తగా ఆవిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఇప్పుడు ఈ విషయంలో అధికారిక చిహ్నం మార్పు విషయంలో ఒక అడుగు వెనక్కి వేసింది. వెనక్కి వేయడం వెనుక ప్రధానమైన ఉద్దేశం ఏమిటి? కారణం ఏమిటి? కొంచెం లోతులోకి వెళ్ళి చూస్తే గనక ఇప్పటికైతే జే జే హే తెలంగాణ ఓకే అయింది. రాష్ట్ర అధికారిక చిహ్నం ఆగిపోయింది. ఈ వెనక అడుగు వేయడము లేదా ఇప్పటికి ఆగడము అసెంబ్లీలో అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పడము, ఇవన్నీ చూస్తే గనక మరి ఎందువల్ల ఆగిపోయినట్లు? రేవంత్ రెడ్డి ఒక మాట అంటే గనక ఆయన చాలా సందర్భాలలో లోక్సభ ఎన్నికలు తమ పరిపాలన రెఫరెండం అన్నారు. అరే కొద్ది రోజులైంది కదా వచ్చి, మీరు ఎట్లా అంటారో అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా కొందరంటే లేనే లేదు, ఇది నిజంగానే పరిపాలనకు రెఫరెండం ఇది. మనం 6 గ్యారంటీల 5 గ్యారంటీలు అమలైపోయినాయి. మునుపటి పాలన కంటే కొంత భిన్నంగా ఉంది అనే అభిప్రాయం ఉన్నది. కాబట్టి ఇది తప్పకుండానే ఇది రెఫరెండం అని అన్నారు. ఎందుకు అంటే తన మీద తనకున్న ఒక నమ్మకం కావచ్చు, లేదా సమాజంలో ఏ అభిప్రాయంతో ఉన్నారో ప్రజలు తెలుసుకోవడం వల్ల అట్లా అని ఉండవచ్చు. అట్లా ఆయన 2, 3 సార్లు అన్నారు. ఎందుకంటే అది నమ్మకం ఉన్నది కాబట్టి ఆయనకు. ఇక్కడ ఈ అధికార చిహ్నం మార్పు విషయంలో రేవంత్ రెడ్డి ఆయన కొద్ది రోజులు చెప్తున్నారు, ఇవి రాచరిక పరిపాలనకు గుర్తులు ఇవి. ప్రజలపైన ప్రభువులు ఆనాడు ప్రజలను హింసించిన వారే ఎక్కువ ఉన్నారు. కాబట్టి అలాంటి రాచరికపు ఆనవాళ్ళు ఇవాళ ఎందుకు? ఇవాళ ప్రజా పరిపాలన కొనసాగుతున్నది. కాబట్టి డెమోక్రసీలో పాత ఆనవాళ్ళు ఎందుకు ఉండాలి అనే తలంపుతో ఉన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు, రాజముద్ర, తుది మెరుగులు దిద్దడం అంతా జరిగింది. కానీ మీడియాలో విస్తృతంగా చర్చ జరగడము, బయట నుంచి కూడా మార్పు ఎందుకు చేస్తున్నారు, ఈ మార్పు వెనుక ప్రయోజనం ఏమిటి అనే విషయాలు విస్తృతంగా చర్చ జరిగినాయి. ఈ చర్చలో ప్రధానంగా 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, భారత రాజముద్రలో ఉన్న అశోక చక్రం ఉన్నది. ఇందులో 4 సింహాలు, ఇవి సత్యమేవ జయతే. అక్కడి నుంచి తీసుకున్న వాటికి కూడా మరి అశోక చక్రవర్తి కూడా ప్రభువే కదా, రాజే కదా, అక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడ తీసుకుంటే తప్పేమిటి అనే ఒక లాజిక్ కూడా వచ్చింది. దీంతోపాటు మరికొన్ని విషయాలు కూడా చర్చ జరిగినాయి. కేవలము కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ను రాచరికపు ఆనవాళ్ళుగా మాత్రమే చూడాలనా, లేకపోతే ఇవి తెలంగాణ ప్రజల చారిత్రక, సాంస్కృతిక ఒక పరంపరలో భాగంగా, ఒక వారసత్వంలో భాగంగా చూడాలనా? ఆయా కాలాలలో ఆనాడున్న సామాజిక పరిస్థితులు వేరు, ఇవాళ ఉన్న పరిస్థితులు వేరు. ఆనాడు కళలు, సాహిత్యము, సంస్కృతి, వ్యవసాయము, ప్రజల జీవన విధానము ఇవాళ కంటే భిన్నంగానే ఉన్నది. పరిపాలించిన వాళ్ళు రాజులే కావచ్చు, కానీ ప్రజల ఆనాడున్న సమాజం 1000 ఏళ్ల కింద సమాజం ఎట్లా ఉందో ఎవరికి తెలియదు. అక్కడక్కడ దొరికిన శిలా శాసన ఆధారాలు మినహా, అప్పుడు రాసిన ఏమైనా సాహిత్యం ఉంటే సాహిత్యం మినహా తప్ప ఆ ప్రత్యక్షంగా చూసిన ఆధారాలు లేవు మనకు. కాబట్టి ఆనాడున్న దాన్ని మన పూర్వీకుల వారసత్వంగానే చూడాలి తప్ప దాన్ని ప్రభువులుగా లేదా ఆనాడు రాజరికం ఆనవాళ్ళుగా చూడకూడదు అనే ఒక ఆర్గ్యుమెంట్ కూడా వచ్చింది. రేవంత్ రెడ్డి అన్నీ బాగానే చేస్తున్నాడు, కానీ ఇట్లా ఎందుకు తొందరపడుతున్నారు? ఆనాడున్న ప్రభుత్వము రాష్ట్ర గేయం గురించి పట్టించుకోలేదు, రేవంత్ రెడ్డి పట్టించుకుంటున్నారు. ఈవెందో కీరవాణి విషయంలో కూడా అక్కడక్కడ కొన్ని అభిప్రాయాలు రికార్డ్ అవుతున్నప్పటికీ పెద్ద ఎత్తున వ్యతిరేకత అనేది లేదు. ఎందుకంటే ఉండనండి ఏముంది, తెలంగాణ ఆనాడు టీఆర్ఎస్ వాళ్ళ ఇవాళ బీఆర్ఎస్ కూడా అన్నది, విడిపోయిన తర్వాత ఆంధ్ర తెలంగాణ ఏముంది, 2 రాష్ట్రాలు ఏర్పడినాయి, ఇక తెలంగాణలో ఆంధ్ర తెలంగాణ భేదం లేదు అని ఆనాడు ప్రభుత్వం కూడా అట్లాగే ఉన్నది, అదే ధోరణితో వ్యవహరించింది. దీంతో పాటుగా ప్రాంతాలుగా విడిపోయినా సరే ప్రజలుగా కలిసి ఉందామనే ఒక అభిప్రాయం కూడా ఉన్నది. సరే, కళాకారులకు ప్రాంతం ఏమిటి, అంతా ఒకటే కదా అని ఇట్లా రకరకాల అంశాలు వచ్చినాయి. రెండోది, ఎందుకు తెలంగాణలో సంగీత సాహిత్యకారులు లేరా? ఎన్ని వందల పాటలకు సంగీతాన్ని సమకూర్చింది వాళ్ళే కదా, ఇది తెలంగాణ భావోద్వేగ సన్నివేశము, దీన్ని తెలంగాణ వారికి అవకాశం ఇస్తే బాగుండేది అని అన్నారు. ఈ చర్చ ఒక అభిప్రాయంగా, ఒక చర్చగా చరిత్రలో రికార్డ్ అయింది. సరే, అందశ్రీకే ఇవ్వడం, గేయ రచయితకే అన్ని తుది నిర్ణయం ఆయనకే ఇచ్చినామని ముఖ్యమంత్రి అన్నారు. కీరవాణి సంగీతం దానికి సారథ్యం వహించడం, ఇదొక చర్చ ఉన్నది. అది గత ప్రభుత్వం చేయలేదు. ఈ ప్రభుత్వం ఈ రకమైన చర్చ జరిగినప్పటికీ ఓ మంచి పరిణామమే కదా. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది, భారత రాజ్యాంగంలో రాష్ట్రానికి గేయం ఉండాలని
చట్టబద్ధత ఏమీ లేనప్పటికీ ఒక అవకాశం అయితే ఉన్నది కదా. ఉద్యమాన్ని నడపడంలో, తెలంగాణంతా ఒక జాతిగా భావించడంలో, గుర్తించడంలో, ఒక సమూహంగా తమ ఉనికి అస్తిత్వాన్ని ఈ జయ జయ గే అని చెప్తున్నదని అనుకున్న కారణంగా అది ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం పట్టించుకున్నది. ఆ మేరకు రేవంత్ రెడ్డికి మంచి మార్కులే వచ్చినాయి. కానీ రాజముద్ర మార్పు వచ్చేవరకల్లా ఎందుకు ఇట్లా చేస్తున్నారనే ఒక మిశ్రమ స్పందన వచ్చింది. ఈ మిశ్రమ స్పందనను ఆధారంగా చేసుకొని ఆయన కొంత వెనక్కి ముందుకు ఆలోచన చేసుకున్నట్లున్నది. అందుకు గత పరిపాలనలో జరిగిన 1-2 పరిణామాలు ఉదాహరణ మనకు. అప్పటికి పూర్వం సచివాలయం బాగానే ఉన్నది, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నది. ఆనాడున్న 7-8 కోట్ల మంది ప్రజలకు సరిపోయిన సచివాలయము, 290కి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆనాడు ఇప్పుడున్న దానికంటే డబల్ ఉన్న మంత్రివర్గము, అంత మంత్రివర్గానికి అన్ని ఛాంబర్లు సరిపోయినాయి. ఆ సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు, ఉమ్మడి రాష్ట్ర ఉద్యోగులు ఉన్నారు. అందరికీ సరిపోయిన సచివాలయం మరి ఆయన కూల్చడం పట్ల తీవ్ర నిరసన వచ్చింది, వ్యతిరేకత వచ్చింది. దాని నిర్మాణం పూర్తయిన తర్వాత చూసి అబ్బురపడి ఆహా ఓహో బాగుంది అని అన్నప్పటికీ అంతకు పూర్వం ప్రజల మనసుల్లో రికార్డైన వ్యతిరేక భావన పోలేదు. అరే వద్దా, ఎందుకు ఇంత సచివాలయం బాగుంది కదా, ఈ కులగొట్టడం ఏమిటి, అది ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు ఎందుకు పెట్టాలి అని వచ్చింది. కేసీఆర్ ఆనాడు ఈ నిరసనలు ఏవి పట్టించుకోకుండా ఆయన అట్లాగే ముందుకు వెళ్ళిపోయారు. అది ఒక నెగిటివ్ షేడ్గానే తెలంగాణ సమాజంలో రిఫ్లెక్ట్ అయింది. ఇక రెండవది, ఇప్పుడున్న అసెంబ్లీ కాకుండా మరో చోట అసెంబ్లీ కడతామన్నారు. ఈ అసెంబ్లీ బాగానే ఉంది కదా, మార్చడం ఇట్లా ఎన్ని మార్చుకుంటూ వెళ్ళిపోతారు అనేది ఒకటి. తర్వాత పరేడ్ గ్రౌండ్లో నిర్మాణం చేస్తాడు ఒక చర్చ వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ అని ఇట్లా నానా రకాల అంటే యూనివర్సిటీ బయటికి తీసుకెళ్తామని రకరకాల చర్చలు నిజంగానే చేస్తారా ఏమిటి, ఈయన మాట వినట్లేడు కదా అనే ఒక నరేషన్ ఆనాడున్న ముఖ్యమంత్రికి, ఆనాడున్న ప్రభుత్వం పైన ఒక వ్యతిరేకమైన అభిప్రాయం, ఒక నరేషన్ బిల్డప్ అయింది. అది నష్టం కలిగించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ప్రజల నుంచి లేదా సమాజం నుంచి మీడియాలో వ్యక్తమవుతున్న ఈ మిశ్రమ స్పందన, భిన్నాభిప్రాయాన్ని కొంత ఎక్కువనే ఎందుకు మార్చేందుకు, దానికి ఏమైనా అదనంగా యాడ్ చేస్తే బాగుంటుందేమో కానీ మార్చడం ఎందుకు. ఎందుకంటే చార్మినార్ అనేది హైదరాబాద్కు ఒక సింబల్. కాకతీయ కళాతోరణమే కేవలం వరంగల్ మాత్రమే కాదు, యావత్ తెలంగాణను, ఆ మాటకు వచ్చి దక్షిణ భారతదేశాన్ని, మధ్యప్రదేశ్ వరకు, ఇటువైపున ఉత్తరాది మధ్యప్రదేశ్ వరకు, విదిశ వరకు కాకతీయ సామ్రాజ్యం విస్తరించి ఉన్నది. కాబట్టి తెలంగాణ మొత్తంగానే వందల సంవత్సరాల బడి పరిపాలించిన కాకతీయులు కాబట్టి అది తెలంగాణ సమాజపు ఉమ్మడి అస్తిత్వానికి ఒక ప్రతీకగా ఉన్నది కాకతీయ కళాతోరణం. మరి దాన్ని తీసేయడం ఏమిటి అనే చర్చ విద్యార్థికుల్లోనూ, ప్రస్తుతం ఉన్న ఇవాళ సోషల్ మీడియా బాగా వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర చర్చ వచ్చింది. ఇది చార్మినారు, కాకతీయ తోరణం ఇవి మార్చడం ఏమిటి అనే ఒక అభిప్రాయం వచ్చింది. కాబట్టి దానికి రేవంత్ రెడ్డి మునుపు ఉన్నట్లు కాకుండా ప్రజాభిప్రాయానికి విలువనివ్వాలి. ఎందుకంటే ఆయనకు అధికారం ఉన్నది, ఏం మార్చవచ్చు, మార్చేవారు అడ్డు చెప్పవచ్చేమో కానీ ఆపలేరు. ఎందుకంటే ఆయనకు ఆ అధికారం ఉన్నది కాబట్టి మార్చుకొని అనుకున్న విధంగా ముందుకు వెళ్ళిపోవచ్చు. అట్లా వెళ్ళడం లేదు. ప్రజాభిప్రాయాన్ని తాను గౌరవిస్తున్నానని ప్రజలు వద్దన్నారు కాబట్టి దానిపైన విస్తృతంగా చర్చించాలి, ఆ చర్చ ఆధారంగానే ముందుకు వెళుతామని ఆయన ఒక మెసేజ్ ఇవ్వడం. అందుకే వారు ఇక్కడ అన్నారు, అసెంబ్లీలో చర్చించాక అధికార చయనంపై నిర్ణయం. తెలంగాణ అధికార చయనం, తెలంగాణ తల్లి విగ్రహంపై ఇంకా విస్తృతంగా చర్చలు జరపాల్సి ఉందని, అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 2న రాష్ట్ర గీతాన్ని మాత్రమే ఆవిష్కరించనున్నారు. సీఎం సూచన మేరకు చిత్రకారుడు రుద్రరాజేశం అధికార చయనంపై కసరత్తు చేశారు. దీంట్లో ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఇతర తెలంగాణ సమాజానికి సంబంధించిన మేధావులు ఉన్నారు. చాలామందితో వారు చర్చలు, సంప్రదింపులు చేస్తున్నారు. అయితే ఒక విస్తృతమైన చర్చ జరగవలసి ఉన్నది. ఎందుకంటే తెలంగాణ సమాజం ఆలోచనలకు భిన్నంగా వెళ్ళకూడదని చెప్పడం, రేవంత్ రెడ్డి ఒక అడుగు వెనక్కేయడము, తన నిర్ణయాన్ని వాయిదా వేయడం అనేది తను ఒక అడుగు ముందుకేయడానికి, ఇతను తెలంగాణ ప్రజల అభిప్రాయాన్ని, తెలంగాణ ప్రజల మనోభావాన్ని గుర్తిస్తున్నారు అని ఒక మెసేజ్ని పంపే ప్రయత్నం కూడా చేయడం. బహుశా ఎవరి నుంచి నిరసన రాకుంటే కనుక వారు అడుగు ముందుకేసేవారే. పైగా టీఆర్ఎస్ ఈ అంశాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్న విషయం కూడా వారు గుర్తించడం. కేటీఆర్ చార్మినార్ దగ్గర నిరసన వ్యక్తం చేయడము, తెలంగాణ వ్యాప్తంగా
నిరసనలు చేస్తామని బీఆర్ఎస్ నాయకులు చెప్పడము. ఎందుకంటే టీఆర్ఎస్గా ఉండి అది బీఆర్ఎస్గా మారిన తర్వాత తెలంగాణ ప్రజలతో ఉన్న ఆ ఆత్మీయతను, ఆ భావోద్వేగాన్ని అది తెంపుకున్నదా అనే ఒక చర్చ ప్రారంభమైన సందర్భంలో మళ్ళీ ఒకసారి తెలంగాణ భావోద్వేగపు చిహ్నాలైన చార్మినారు, కాకతీయ కళాతోరణం, తెలంగాణ తల్లి ఇక్కడ మార్పులు చేస్తా అంటే కనుక అది తప్పకుండా బీఆర్ఎస్ నిరసనలకు అనుకూలించే విషయమే. ఈ నిరసనలు నెల ఉంటుందా 2 నెలలా, కానీ మాట్లాడేందుకోసమై, ప్రజల్లోకి వెళ్ళేందుకోసమై, సానుభూతి గిటాన్ చేసుకునేందుకోసమై తమకు తాముగా ఈ ప్రభుత్వము లేదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశంగా మారుతుంది. కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకూడదు అనే భావన. రెండోది, తెలంగాణ సమాజం నుంచి వచ్చిన ఒకానొక భిన్నాభిప్రాయాన్ని ఇది వద్దు, ఇది ఇట్లా ఎందుకు చేస్తున్నారు అనే ఒక ప్రశ్నను అది గమనించి పరిశీలించి అత్యున్నతమైన సభ రాష్ట్రంలో అసెంబ్లీ, ఈ అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత, విస్తృతంగా చర్చించిన తర్వాత, అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పడము అది నిజంగానే రేవంత్ రెడ్డి ముందు కూడా తన నిర్ణయాలు ఎట్లా ఉండబోతున్నాయి, తన పరిపాలన తీరు ఎట్లా ఉండబోతున్నది, ప్రజల ఆలోచనకు అనుగుణంగా తాను ఉండబోతున్నానని చెప్పకనే చెప్తున్న నిర్ణయము ఈ అధికార చిహ్నాన్ని ఆ విషయంలో తుది నిర్ణయం తీసుకోవడం, వాయిదా వేసి అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పడం అనేది.